అడగండి, మధురా నగర్ ప్రజానికాన్ని అడగండి, శ్రీనివాస నగర్ ప్రజానికాన్ని అడగండి, జవహర్ నగర్ ప్రజానికం అడగండి. ఏ ఊరికి వెళ్ళి, ఏ బస్తీకి వెళ్ళి, ఏ ఇంటికి వెళ్ళి, ఏ తల్లికి వెళ్ళి, ఏ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగినా అందరి నోట ఒకే మాట, అది ఆటైనా పాటైనా కమలం గుర్తే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. మరొక వైపున మహానగరంలో 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఏ రకంగా అయితే మ్యాన్ హోల్ మరణాలు సంభవించినాయో, మరొక వైపున కుంగుతున్న కాలువలు చూస్తున్నాము, ఇంకొక వైపున కాలుతున్న భవనాలు మనకు కనబడతా ఉన్నాయో, ఇంకొక వైపున చిన్నారులు కుక్కల యొక్క వాతలకి స్వైర విహారానికి బలైనటువంటి పరిస్థితి అప్పటి 10 సంవత్సరాల్లో చూసాం. ఇప్పటికి 2 సంవత్సరాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఆ రోజు కూడా తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులు, ఈ రోజు కూడా ముఖ్యమంత్రి పురపాలక శాఖ మంత్రి అయినా కూడా నడుంలోతు నీళ్లు, వర్షం వచ్చినా వరద వచ్చినా ఇంకో రకమైన మురుగు నీరు పొంగితే మోకాల్లోతు నీళ్లు నిత్యము ఈరోజు కనబడుతున్నటువంటి దృశ్యం. మరి అటువంటి ఒక పార్టీల యొక్క అభ్యర్థులకు ఓటేద్దామా? మరొక వైపున నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, కిషన్ రెడ్డి గారి యొక్క అండదండలతో మన ముందుకు పిలిస్తే పలికే నాయకుడుగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా, ఏ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా పిలిస్తే పలికే నాయకుడు మన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అయినటువంటి కమలం గుర్తుకి ఓటేద్దామా ఆలోచించాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ యొక్క అభ్యర్థికి మద్దతుగా జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కూడా ముందుకొచ్చి మద్దతు పలుకుతున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో మరి మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యకుమార్ గారు వారి ప్రతినిధిగా మన దగ్గరికి వచ్చి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మన ముందున్నటువంటి సమయంలో కమలం పువ్వుకి ఓటేద్దాం, నగర వికాసానికి నాంది పలుకుతాం, అధికార పార్టీ కళ్ళు తెరిపిద్దాం, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి బుద్ధి చెప్పి మనం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నడుద్దామని చెప్పని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, పెద్దలు, న్యాయవాది, మాజీ శాసన మండలి సభ్యులు, మరి యొక్క హైదరాబాద్ మహానగరంలో, మహబూబ్ నగర్ లో, రంగారెడ్డిలో పట్టభద్రులకి ప్రాతినిధ్యం వహించినటువంటి మేధావి యువ నాయకుడైనటువంటి రామచంద్రరావు గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ గారు ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో గర్వించేటటువంటి ఒక విద్యార్థి పరిషత్ నాయకుడి నుంచి ఈరోజు బీజేపీ నాయకుడుగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా ఎదిగినటువంటి ఒక మన సత్యకుమార్ యాదవ్ గారు, వారు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి ఒక మంత్రి పదవిలో ఉన్నారు. మరి కూటమిలో మంత్రిగా ఉంటూ ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో మన దీపక్ రెడ్డి గారి ప్రచారం రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ అనేక పార్టీలు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. జనసేన ఇప్పటికే ప్రకటించింది, మరి తెలుగుదేశం మిత్రులు కూడా వాళ్ళు కూడా మేము బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈనాడు ఈ యొక్క సభలో ఇంత పెద్ద ఎత్తున యువకులు, మహిళలు రావడం అనేది రేపు జరగబోయేటటువంటిగా 11వ తారీఖు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని చెప్పేసి కూడా మనకు కనబడతా ఉన్నది. ఈనాటి యొక్క ఈ సభలో చాలా మందికి తెలుసు, ఈ జూబ్లీ హిల్స్ లో
ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి బస్తీలలో మేము పాదయాత్ర చేస్తూ ఉంటే మోరీలు ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పారు, వాన పడితే నదులాగానే ప్రవహిస్తుంది గలీలలో నీళ్లు. కాబట్టి అటువంటి ఒక పరిస్థితి కారణం ఎవరు? గతంలో 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖగా మంత్రి పనిచేసినటువంటి కేటీఆర్ గారు కూడా జూబ్లీ కొంచెం పట్టించుకోలేదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా స్వయాన ముఖ్యమంత్రినే వారు మున్సిపల్ శాఖ మంత్రిత్వం వారి దగ్గర ఉన్నది, అయినా కూడా వారు పట్టించుకోలేదు. ఇక్కడ నించుంటే మోరీల వాసన మీ అందరికి రావట్లేదా అని అడుగుతా ఉన్నాను. దీనికి కారకులు ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే గత పాలకులని విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలతో 6 గ్యారంటీలతో 421 వాగ్దానాలతో మనం ముందుకు రావడం జరిగింది. ప్రజలు నమ్మారు. జూబ్లీ హిల్స్ యువతని అడుగుతా ఉన్నాను, మీకు 4,000 రూపాయలు మీకు నిరుద్యోగ భత్తా ఇస్తానని చెప్పారు. నిరుద్యోగ భత్తా మీకు వస్తున్నదా అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే అభివృద్ధి జరిగిందో అది కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అది స్వచ్ఛ భారత్ నిధులు కావచ్చు, అది అమృత్ కింద కావచ్చు, స్మార్ట్ సిటీ కింద కావచ్చు, లేకపోతే రహదారులకు సంబంధించిన బ్రిడ్జిలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ యొక్క అభివృద్ధి కూడా కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇస్తున్నటువంటి నిధుల ద్వారా వెళ్తుంది. ఇక్కడ ఉన్న పేద ప్రజలను అడుగుతా ఉన్నాను, మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? అటు కేసీఆర్ ప్రభుత్వం రాలే, రేవంత్ ప్రభుత్వంలో రాలే. ఇంద్రమ్మ పథకాలను ఈయనంటారు ఇల్లుని, 2 డబుల్ బెడ్రూమ్లు వాళ్ళన్నారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు ఈ యొక్క రాష్ట్రానికి కోట్లాది రూపాయలు పేదవాళ్ళకు ఇల్లు కట్టమని చెప్తే ఒక్క ఇల్లు కూడా కట్టలేని ఈ 2 పార్టీలని మనం ఓడించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, చివరిగా మాట చెప్తా ఉన్నాను. మిత్రులు చాలా మంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరము అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలే. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఆ రోజు 2 మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఒక సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటూ ఆ రోజు నరేంద్ర మోదీ గారు, ఈ రోజు నరేంద్ర మోదీ గారు, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ తెలుగు రాష్ట్రాలకి రెండింటినీ కూడా అభివృద్ధి మార్గంలో తీసుకోపోతున్న ఆలోచన బీజేపీకి ఉండే కాబట్టి వాజ్పేయి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా సహకారం అందించి ఈ హైదరాబాద్ డెవలప్ అయిందనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ ఈ యొక్క విశ్వనగరంగా మారుస్తాము అని చెప్పినటువంటి ఒక ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్ని విశాఖ నగరంలో మార్చినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వానలు పడితే మ్యాన్హోల్లో పిల్లలు పడి చచ్చిపోతూ ఉంటారు, రోడ్లు యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చాలా మంది చనిపోతూ ఉన్నారు. కరెంటు షాక్ తగిలి 6 ఒకే ఒక సమయంలో అక్కడికక్కడే చనిపోవడం జరిగిన సంఘటన హైదరాబాద్లో జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనము ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక అభ్యర్థి అయినటువంటి ఒక లంకా దీపక్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించేస్తుందిగా మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తున్నాను. ఇప్పుడే మన ముందు మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మన నాయకులు వచ్చారు, వారు కూడా మనతో మాట్లాడతారు. మహేశ్వర్ రెడ్డి గారు మన ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే, 2వ ఎమ్మెల్యే జరిగినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. మన యొక్క ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మన ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు ఇచ్చేశారు. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర
భారతీయ జనతా పార్టీ రథసారథి పెద్దలు రామచంద్రరావు గారు, సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి జూబ్లీ అంతే మాకెందుకండి సతీష్ గట్టిగా మాట్లాడకు సతీష్ పోయిండవు కదా భారత్ మాతాకి. మిత్రులారా, ఈరోజు జూబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ కేవలం మజ్లిస్ ఓట్ల కోసం, మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళు పాకులాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం మజ్లిస్ సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. కేవలం మైనారిటీ ఓట్ల కోసం ఒకరు ఈ జూబ్లీస్ లో ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి సిద్ధపడితే ఇంకొకరు నా జేబుల నుంచి డబ్బులు పెట్టి మరి కొనిస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రంలో హిందువుల కోసం ఒక్క గుంట భూమి ఇవ్వడానికి సిద్ధపడతలేరు, కానీ మరోవైపు మైనార్టీలకు కబ్రస్థాన్ల కోసం భూములు పంచడానికి సిద్ధపడతారు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో జరుగుతలేవు. ఒకవైపు హైదరాబాద్ పేరు మీద మన ఇళ్లను కూలుస్తారు. హైదరాబాద్ పేరు మీద హైదరాబాద్ లో ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హిందువులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇల్లు కూలుస్తారు. కానీ మీరు చూస్తే ఓల్డ్ సిటీలో ఏ ఒక్క ఇల్లు కూల్చడానికి ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదు. ఓల్డ్ సిటీలో ఓవైసీ బ్రదర్స్ కట్టుకున్నటువంటి మల్కం చెరువులు కట్టుకున్నటువంటి కార్మికులు కూర్చోడానికి దమ్మున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం హిందువులు ఇళ్ల మీద హిందువులు కట్టుకున్నటువంటి, పేదవాళ్ళు కట్టుకున్నటువంటి, మధ్యతరగతి కుటుంబీకులు కట్టుకున్నటువంటి అనేకమైనటువంటి ఇళ్లను కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు ఓవైసీ బ్రదర్స్ కట్టుకున్నటువంటి మరి బిల్డింగ్ కనబడతలేవని అడుగుతా ఉన్నాం. కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తా ఉన్నావు. కేవలం ఈరోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చే దమ్మునికి లేదు. ఈరోజు ఎన్నికల్లో రెఫరెండం అని చెప్తా ఉన్నావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చినరా? ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే దమ్ము లేదు. ఆడపడ్డలకు ఇస్తామన్న 2500 ప్రతి నెల ఇస్తాను, కానీ ఈరోజు ఎన్నికల్లో 5 సంవత్సరాలకు వచ్చే ఒక్క రోజు కోసం నువ్వు ఈరోజు డబ్బులు వంచి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నావు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మీ మెడలు వంచి ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఒక్కసారి అందరూ కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కమలం పువ్వు గుర్తుకే భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్. ధన్యవాదాలు. మధురానగర్ లో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి తరలి వచ్చినటువంటి ప్రజానీకాన్ని ఉద్దేశించి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు, మన ప్రియతమ నాయకులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. भारत माता की పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి
నేను గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు మీటింగ్ పెట్టినాం, ధూమ్ ధాములు పెట్టినాం. కానీ లోపలికి ఎప్పుడు పోలే, బస్తీలకు ఎప్పుడు పోలే. ఏ రోజు అవుతుంది ఇక్కడికి వచ్చి మేము 7 రోజులుగా ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు అనుభవిస్తున్న జీవితం, వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్, కానీ లోపల మాత్రం పైన పటారం. ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే మురికాలం మీద ఒక చిన్న అది ఉంది, అలాగే కప్పున కొడుతుంది వాసన. ఇవాళ మీరు మంచిగా ఆలోచించామని కోరుతున్నాను. నేను పేదోళ్ళమే కావచ్చు కాక మనం, కానీ మంచి ఏందో చెడేందో ఆలోచించగలిగే శక్తిమంతులం మనం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్ళకు వీళ్ళకు చేకూర్చలేం మనం. ఎన్నికలు జరిగినప్పుడు మనవాడెవడో, మందివాడెవడో, మన కోసం మాట్లాడేవాడెవడో, మన కోసం చేతలు చేసేవాడెవడో ఆలోచన చేయకపోతే ఆగమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ నేను చూస్తున్నా, గత 7 రోజులుగా ఒకరిని విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పగలిగే దమ్ము ఈ పార్టీలో లేదనే విషయం మీరు మర్చిపోకండి. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 10 ఏళ్ళు పాలించింది టిఆర్ఎస్ పార్టీ, నేను కూడా ఉన్నా అన్న మంత్రివర్గంలో. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే గతుకుల రోడ్లు, మంచినీళ్ళు చక్కగా లేవు, రోడ్డు చక్కగా లేవు, కంపు వాసన, 60 గజాల ఇళ్లలో, 70 గజాల ఇళ్లలో ఇదే జీవితం తప్ప సొంత ఇల్లు లేకపోతే 5,000కో 10,000కో సింగిల్ బెడ్రూమ్లలో జీవనం కొనసాగించడం తప్ప వాళ్ళ జీవితాలు గొప్పగా లేవు. 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం మన కన్న గట్టను వదిలిపెట్టి, కనిపించిన అమ్మనాన్ని వదిలిపెట్టి హైదరాబాద్లో బతుకుతామని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ 60%, 70% వాళ్ళే ఇలా బస్తీలలో ఉన్నారు. 4 ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, పళ్ళ షాపులలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఏ పూటకు ఆ పూట తప్ప గొప్పగా జీవనం కొనసాగించినటువంటి బస్తీలలో మక్కే ప్రజలారా మీరు ఆలోచించమని చెప్పుకుంటా ఉన్నాం. ఆనాడు పాలించిన 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏమిచ్చింది మనకు? 2 సంవత్సరాలు దాదాపు దగ్గర పడతా ఉంది. రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడ పడితే అక్కడనే తానే స్వయంగా 10ల సంఖ్యలో మీటింగ్లు పెడతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అడిగిన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులని మాకు ఇస్తాను కదా, ఎన్నికల ముందు 2,500 రూపాయలు ప్రతి పేద ఆడబిడ్డకి ఇచ్చిన వాంఛ అడుగుతున్నారా మీరు? ఇచ్చిన వాంఛ అడుగుతున్నారా మీరు? ఇవాళ ఆటో డ్రైవర్లు మేం బస్సు ప్రయాణంలో మహిళలకి ఉచిత దానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ. కానీ ఆటోలు నడుపుకొని బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి దెబ్బ తగలకుండా కమిటీ వేసి నెలకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాన్న మాట నిలుపుకున్నారా లేదా? జూబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అడుగుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. సంవత్సరానికి 12,000 రూపాయలు, కానీ ప్రతి మహిళకు 2,500 రూపాయలు రాలేదు. పెన్షన్ వేస్తా అని చెప్పిండు, మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పిండు. నా కేసీఆర్ ఎంపీ సార్ని మేము ఇస్తామని చెప్పిండు. ఏ ఇంటికైనా 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా?
మీరు అడగమని చెప్పి మా ఆడబిడ్డలు అడుగుతా ఉన్నాం. ఇవాళ 6,000 రూపాయలు ఇస్తారని చెప్పిండు. 6,000 రూపాయలు లేదు. ఇవాళ చివరికి మన పిల్లలు, మన దుఃఖం, మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ఇప్పుడు ఉపాసం ఉండి కాయకష్టం చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తూ ఉన్నాం, మన పిల్లల్ని పీజీ చదివిస్తూ ఉన్నాం, మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తూ ఉన్నాం. కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలు ఎగిరియకుండా ఏమంటుండు కేసీఆర్. ఇవాళ వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయింది. ఇంజనీరింగ్ కాలేజీలో శనికైన విద్యార్థి ఇవాళ పాస్ అయ్యి బయటికి పోవాలి, సర్టిఫికేట్ తీసుకొని బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు. ఉన్న వాళ్ళంటే తీసుకొచ్చుకుంటున్నారు. కానీ నా పేద కూరగాయలు అమ్ముకునే తల్లి, నా పేద రిక్షా నా ఆటో నడుపుకునే తండ్రి ఎక్కడ తెచ్చిస్తారు 4 లక్షల రూపాయలు ఫీజు? మీరు అడుగుతున్నారు ఎక్కడన్నా? ఇవాళ కాలేజీలు బంద్ పెట్టిండు. మన పిల్లలు చదివే కాలేజీలు బంద్ పెడితే ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేపో మాపో ఇస్తా అని చెప్తా ఉన్నారు. దాని గురించి ఎవరు చర్చ పెట్టలేదు ఇక్కడ. మన పిల్లలకి, నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చి మీకు ఎక్కడ 4,000 రూపాయలు మన పిల్లలకి? మన ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు. డిగ్రీ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇచ్చింది మనకు. ఇవాళ చెప్పుకుంటా పోతే ఒడవదు. దాని గురించి చర్చ జరగాలి. ఎవడు చెప్తలేడు ఈ మురికి వాసన నుంచి బయటపడేస్తామని, ఎవడు చెప్తలేడు మీకు ఉపాధి కల్పిస్తామని, ఎవడు చెప్తలేడు మీకు నల్లాలు ఇస్తామని, ఎవడు చెప్తలేడు నీ ఇల్లు కట్టుకోవడానికి ఇంత జాగిస్తా అని చెప్పి, ఎవడు చెప్తలేడు నీకు మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాత్రం ఎవడు చెప్తలేడు. కానీ నాకే ఓటేయి, నాకోటేయి. ఇవాళ పంచుతాను. ఒకడు 2,500 రూపాయలు చొప్పున పంచిండట, మళ్ళీ ఒకడు 1,500, 1,000 రూపాయలు చొప్పున వాళ్ళు పంచుతున్నాడ. ఎవడి అబ్బ సొమ్ము కాదు, ఆలోచించుకోండి. ఇవి ఎవరి అబ్బ సొమ్ము కాదు. నీ హైదరాబాదులో ఆనాడు ఈ భూములలో పేదల కోసం గుడిసెలు ఎత్తే మనం కట్టుకున్నాము. వాజ్పేయి నగర్, దత్తాత్రేయ నగర్, ఇవాళ అనేక రకాల కాలనీలు వెలిసినాయి. ఆనాడు పేదలకు గుడిసెల కోసం ఇల్లు ఇచ్చిన పార్టీ, ఇళ్ళ కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? హైడ్రా హైడ్రా ఏం చేసింది? హైడ్రా ఎక్కడో మారుమూల గుట్టలలో చెట్లలో గుడిసెలు వేసుకొని 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్న వాళ్ళని చెడు పక్కబట్టే మురికి వాసనలో దిక్కులేక ఉన్న వాళ్ళని, నా మూసినని పక్కబట్టి కంప వాసన వచ్చినా దిక్కులేక 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని హైడ్రా గుడిసెలు కూల్చేస్తుంటే, హైడ్రా రేకుల చెట్టు కూల్చే ఖబర్దారని చెప్పి హెచ్చరించింది భారతీయ జనతా పార్టీ. మూసినని పక్కబట్టి నువ్వేదో అందాల సిటీ కడతా అంటే మేము అభ్యంతరం పెట్టలేం. కానీ మా పేదల గుడిసెలు కూల్చేస్తా అంటే మాత్రం నీ గవర్నమెంట్ను కూల్చేస్తామని చెప్పి హెచ్చరిక చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ హైడ్రాకు వ్యతిరేకంగా కొట్లాడింది. భారతీయ జనతా పార్టీ మూసినది పక్కబట్టిన గుడిసెల కూల్చివేత వ్యతిరేకంగా కొట్లాడింది. భారతీయ జనతా పార్టీ నా కాదుల రామారంలో 40 ఏళ్ల క్రితం నా వందల జాతి కక్కడ విషయాల్లో పనిచేసి గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కూల్చేసింది. ఆ పిల్లలకు తాగనీళ్ళు లేక బోర్లు పీకేసింది, కరెంటు తీసేసింది. చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు బిక్కుమంటూ పడితే ఎవడు వాళ్ళ పక్షాన పోలే. మళ్ళీ వాళ్ళ పక్షాన పోయింది భారతీయ జనతా పార్టీ మాత్రమే, నానట్టుడు మాత్రమే చెప్పాలని చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మొగం లేదు. మూసి ప్రక్షాళన మొదలుపెట్టింది వాళ్ళే కాబట్టి, పేదవాళ్లకు గుడిసెలు కూలగొట్టింది వాళ్ళే కాబట్టి, పేదవాళ్లకు కొంచెం జాగా ఇవ్వకుండా డబ్బులు పెట్టుకుని మోసం చేసింది వాళ్ళే కాబట్టి, ఇలా వాడి వీడు పొట్లాడు కాబట్టి ఇవాళ నేను మీకు హామీ ఇస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశంలో
ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే ఈ దేశ ప్రతిష్ట, ఈ దేశ గొప్పతనం ప్రపంచ వేదికల మీద ఇవాళ ఆనాడు భారత్ ఏంటిది, ఇవాళ భారతీయం తెలవాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ ఎట్లా ముందుకు పోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూసినాం, ప్రజలంటా ఉన్నారు బిడ్డ వాళ్ళు 10 ఏళ్ళు చూసినాం, వాళ్ళని 10 ఏళ్ళు చూసినాం, వీళ్ళని 2 ఏళ్ళు చూస్తున్నాం. కానీ మా బతుకులు మారాలంటే, మా మురికి బతుకులు పోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిన మీ పక్షాన పేపర్ స్టేట్మెంట్ తప్ప కొట్లాడతలేదు. ఇవాళ మాకు కావాల్సింది ఈ 6 గ్యారెంటీల మీద, 66 హామీల మీద ఇవాళ ప్రభుత్వంతో కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కొట్లాడగలదు, పనికి ఇయ్యగలదు, కళ్ళపట్టి అడగగలదు. కాబట్టి వీళ్ళు అంటారు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆ ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇవాళ ఇప్పుడు ఏముందో ఇంకోటి పెరుగుతో తప్ప అయ్యేదేం లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే హైడ్రాకి వ్యతిరేకంగా కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే పేదల ఇళ్ళ జాగ్రత్త కోసం కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పెన్షన్ కోసం కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవాళ నీ పిల్లలకి నీ నిరుద్యోగ వృత్తి గురించి కొట్లాడుతుంది. కాబట్టి ఇవాళ పేద ప్రజలారా అనేక మంది మాటలు విన్నాం, కానీ రాబోయే కాలంలో మీకు హామీ ఇస్తున్నాం, మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రాబోయే 2022 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దానికి ఇవాళ మొన్ననే జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 స్థానాలు గెలిపించారు. 48 స్థానాలు గెలిపించింది మీరు. రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే ఉంటుంది. అందుకే మీరు ఆలోచన చేయండి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు కాదు, మనకెవరు అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నారు తప్ప ఇవాళ తీసుకోండి. ఎవడి అప్ప సొమ్ము కాదు, ఎవడి జాగీరు కాదు. అక్రమంగా హైదరాబాద్ నగరంలో వేల ఎకరాల భూములు అమ్మితే వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ నీ ఓటుకు 5,000 రూపాయలు ఇస్తుండొచ్చు, 10,000 రూపాయలు ఇస్తుండొచ్చు. హుజురాబాద్లో కూడా గిట్నే వేసిండు, ఓటుకు 6,000 రూపాయలు చొప్పున ఇచ్చిండు. కానీ మాకు 6,000 కాదయా, ఆత్మగౌరవమే ముఖ్యమని చెప్పి నన్ను గెలిపించి పంపించినాడు. ఇవాళ కూడా మేము పేదవాళ్ళమే కావచ్చు కాక, ఆకలితో అలమడించవచ్చు కాక, కానీ ఆత్మగౌరవానికి మాత్రం తక్కువ లేదు. మా ఆత్మగౌరవాన్ని 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో అమ్ముకునేంత నీచలం కాదయా. ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం మా కోసం కొట్లాడే బిడ్డలు కావాలి. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. తీసుకునేటువంటి తీసుకోండి, తీసుకునే కానీ తీసుకోండి, కానీ వేసుకునేది మాత్రం నీకోసం వేసుకో, నీకోసం ఓటు వేసుకో, నీ ఆత్మగౌరవం ఓటు వేసుకోని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, నేను ఏ రోజుగా తిరుగుతా ఉన్నా ఎంత బాధ ఉందో. ఇక్కడ కులంతో మతంతో సంబంధం లేదు, ఇక్కడ ఉన్న సంబంధం వల్ల పేదరికంతో సంబంధం ఉంది, కన్నీళ్ళతో సంబంధం ఉంది, ఆకలితో సంబంధం ఉంది, నాదాలతో సంబంధం ఉందని చూసే తప్ప ఇక్కడ నేను గల్లీలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా అందరూ కలిసి కట్టుకొచ్చి బిడ్డ వాళ్ళు ఏ మతమైనా కావచ్చు, బిడ్డ నాకు నీళ్ళు వస్తలేవని చెప్పిండ్రు, బిడ్డ నాకు మురికి కాలంలో అని చెప్పిండ్రు, నాకు రోడ్డు మంచిదని చెప్పింది. కాబట్టి ఇవాళ పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే. కాబట్టి పేదవాళ్ళ కోసం ఉండే పార్టీ, పేదవాళ్ళ కోసం కొట్టాడు పార్టీ మనం చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా కమలం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈ రోజున వచ్చేసినటువంటి మరి జనసేన
పవన్ కళ్యాణ్ గారు తరపున విచ్చేసినటువంటి జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మోడీ గారి నాయకత్వం. భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ వాళ్ళు రక్షిస్తారా? కానీ కాంగ్రెస్ అంటే కల్లాస్, మొత్తం దేశమంతా తండ్రుంది, ఎక్కడ పోతే అక్కడ, ఏ రాష్ట్రంలో పోతే ఆ రాష్ట్రంలో వద్దురా పోయి మీ పరిపాలన అని. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇస్తున్నావు? 4 మాటలు నేను చెప్తా. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు మనకి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వస్తుండేనా అమ్మా? మీరు చెప్పండి. కాంగ్రెస్ హయాంలో వస్తుండేనా? ఈరోజు భారతీయ జనతా పార్టీ యావత్తు భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా గ్యాస్కి కొరత లేదు. ప్రతి ఒక్కరి మహిళలకి ఆలోచించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మనకు తెలిసిన విషయాలు, 4-వే హైవే, 4-వే ఎక్కడ చూసుకున్నా రోడ్లు ఏ రకంగా ఉన్నాయో మీకు తెలుసు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆవాస్ యోజన కింద ఈ జూబిల్స్ లో కొన్ని వేల ఇళ్ళు అక్కడ బోడబడ్డలో కట్టింది కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సేన గారు, కిషన్ రెడ్డి గారు అందరూ వచ్చి ఆ రోజు ఆ ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత మన భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓటేసినప్పుడు ఈ రోజు వస్తారు, ఈ రోజు వచ్చి ఏదో 1000-2000 ఇస్తారా? ఎంత అవుతుంది రోజుకి? 20,000 అంటారు చాలా మంది. మనకు కాదు, 20,000 వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. మీకు మాత్రం 1000-2000 ఇస్తారు. 1000-2000 తీసుకోండి. మీరు ఓటు మాత్రం సీరియల్ నంబర్ 1 భారతీయ జనతా పార్టీ. సీరియల్ నంబర్ తెలిసిపోయినాం మనం. భారతీయ జనతా పార్టీ టాప్ 1లో ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కష్టం వృధా పోదు. మిమ్మల్ని జూబిల్స్ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ బలంగా గుర్తుపెట్టుకుంటది. ఇక్కడ గెలుపు రేపు 2028లో మన ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ కావాలంటే ఇక్కడ నుంచి గెలుపు మొదలు కావాలి. బీఆర్ఎస్ ప్రయత్నం ఒకటే చేస్తుంది. వాళ్ళకి అంత అయిపోయింది. ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఏం లేదు. ఇది ఒక్కడికి గెలిచినాక మళ్ళీ మేమే ఉన్నాం అని చెప్పుకోవడానికి. అంతేగాని వాళ్ళేదో గెలిస్తే నిధులు ఏడికెళ్ళి వస్తాయి? భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉంది. ఏది కావాలని చేసి పెట్టే మనకు ఎంపీలు ఉన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఏముంది? ఏం లేదు, అంత అయిపోయింది. బడ్జెట్ లేదని మన ముఖ్యమంత్రి వారు అనేక సార్లు చెప్పిండు. మీరు అర్థం చేసుకోండి. ఆయనకి వేసిన లాభమే లేదు ఓటు. మీరు భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యకుమార్ గారు చెప్తా మీకు విషయం. నాకు బాగా తెలుసు. నేను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న, పిఠాపురం ఇన్ఛార్జ్గా కూడా పనిచేసిన. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ఉండే గుడ్ బై అని చెప్పి వచ్చింది. ఆడ గుడ్ బై చెప్పేసింది ఆయన. సత్యకుమార్ అన్న గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేని గుడ్ బై చెప్పాడు. 100 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. మనలో ఏం లేదు. భారతీయ జనతా పార్టీని నమ్మిండు, సిద్ధాంతాన్ని నమ్మిండు, ధర్మాన్ని నమ్మిండు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నమ్మిండు. ఆయన ఈరోజు అక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో సేవలు చేస్తుండే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రేపు ఇక్కడ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు గెలిస్తే మీకు అభివృద్ధిలో ముందుండడానికి మనకు మెదక్ ఎంపీ గారు ఉన్నారు. అదేవిధంగా మనకు పక్కకు ఏదైతే మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. జాతీయ స్థాయిలో అనేక మంది మనకు సపోర్ట్గా ఉంటారు. అనేక రకాలుగా మనకు పనిచేస్తారు. మీకు అన్ని విధాల జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేనుంటా. మీకు ఏదున్నా అక్కడ ఏపీలో ఏదైనా పనున్నా నాకు చెప్పండి, చేసి పెడతా. మీరు మాత్రం లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై హింద్. ధర్మవరంలో సంచలనం సృష్టించి అడుగు పెట్టిన కేరళ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ,
కర్ణాటకలో కానీ భారతీయ జనతా పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్తూ ఈ రోజున జూబ్లీ హిల్స్ గడ్డ మీద కూడా బీజేపీని విజయ తీరాలు చేర్చడానికి మన ముందుకు విచ్చేసినటువంటి యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కి, భారత్ మాతా కి. వేదిక మీద ఉన్న పెద్దలకి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి, గుండెల నిండా దేశభక్తిని, నరనరాన కణకణాన జాతీయవాదాన్ని నింపుకొని సమాజ సేవలో నిమగ్నమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా వెంగళరావు నగర్, శ్రీనివాస్ నగర్లో పెద్ద ఎత్తున నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మిత్రులారా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇవాళ ఇక్కడికి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధిగా మీ ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దూతగా ఇవాళ మీ ముందుకు వచ్చారు. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డి గారికి ఆశీర్వదించమని, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరడానికి మీ ముందుకు వచ్చారు. లంకల దీపక్ రెడ్డికి వేస్తున్న ప్రతి ఓటు నరేంద్ర మోడీ గారికి వెళ్తుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా, ఆ విధంగానే లంకల దీపక్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరడం కోసం నేను ముందుకు వచ్చాను. మిత్రులు, 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 16 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ 22 సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితి చూడండి, 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిస్థితి చూడండి. 3 సార్లు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టుబడులు తీసుకోవడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు 58,000 కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. ఇటీవల మల్లన్న శ్రీశైలంలో మల్లన్న ఆశీర్వాదం పొందడానికి వచ్చినప్పుడు కూడా 14,000 కోట్లను నిధులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న అన్ని రాష్ట్రాలు పోటీ పడినా కూడా గూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలా అని ఇక్కడ చేయట్లేదా? ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 35,000 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 22 కోట్ల హైవేల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా 20 లక్షల మందికి ముద్రా రుణాల కింద 78,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి సహకారం అందుతుంది. కానీ ఒక్కసారి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని, అయ్యా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు అడుగు పెట్టండి, అభివృద్ధి కార్యక్రమాలని తీసుకురమ్మని ఒక్కసారి అడిగాడా? దేశ ప్రధాని ముఖ్యమంత్రి ఒక్కసారి అయ్యా తెలంగాణకి రండి సార్ అని అడిగాడా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా అభివృద్ధి ప్రాజెక్టు రావడం వీళ్ళకి ఇష్టం లేదు కనుక, ఎందుకంటే అక్కడలాగా సంక్షేమం ఇక్కడ జరగడం ఇష్టం లేదు కనుక, ఎందుకంటే అక్కడ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 7 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగితే ఇది ఇక్కడ లబ్ధి ఇక్కడ రాష్ట్రంలో ఉంటున్న యువతకి లభించకూడదు. కాబట్టి ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని రమ్మని చెప్పిన పాపాన ఇక్కడ పోలేదు. అందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటో సత్యకుమార్ వచ్చేసి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడుతున్నది ఉప ఎన్నికకు రాలి. ఇది ఉప ఎన్నికే. కానీ నాకు తెలుసు మీరందరూ 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాషాయం జెండా ఎగరేయాలని కొత్త నిశ్చయంతో ఉన్నారన్న విషయం తెలుసు. అవునా కాదా? కానీ దానికోసం ఒక స్పష్టమైన సందేశాన్ని ఎన్నికల ద్వారా పంపాల్సింది. ఇన్నాళ్ళు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్ఎస్ పార్టీకి కానీ, కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి కానీ, మళ్ళా 2 సంవత్సరాలుగా దోచుకుంటున్న రేవంత్ రెడ్డికి కానీ స్పష్టమైన సందేశం జూబ్లీ హిల్స్ నుంచే పంపాల్సింది. 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటేస్తామో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది. ఈ దేశం ప్రజలకు కూడా తెలంగాణ పైన రాబోయే రోజుల్లో కాషాయ జెండా ఎగురుతుందని తెలియజెప్పాల్సింది. దానికోసం ఇవాళ పునాది ఎక్కడ వేయాలి? జూబ్లీ హిల్స్ లో పునాది వేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడ మాత్రం పట్టించుకుంటున్న పాపాలు పోవట్ల. ఇక్కడ ఇప్పుడే నేను చూస్తున్నా
పెన్షన్ల గురించి హామీ ఇచ్చారు. 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం. 6,000 రూపాయలు దివ్యాంగ పింఛన్లని ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. మంచానికి పరిమిత వాళ్ళని 15,000 పింఛన్లు ఇస్తున్నాం. ఏటా 33,000 కోట్లతో 65 లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంటే ఇక్కడ ఇచ్చిన హామీ ప్రకాశం పెన్షన్లు ఇస్తున్నారా? దివ్యాంగ పెన్షన్లు పెంచారా? అక్క చెల్లెల సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ పనిచేస్తూ ఉంటే ఇప్పుడు నేను అక్కడ చూస్తున్నా స్కూటీ గురించి మాట ఇచ్చారు. స్కూటీ ఇచ్చారా? ముఖ్యమంత్రిగా డ్యూటీ మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి డ్యూటీ చేయడం తెలుసు కానీ స్కూటీ ఇవ్వడం మాత్రం తెలియదు. స్కూటీ ఇచ్చారా? ఇటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ ఇక్కడ ఉంటున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం పట్ల ఆ రాష్ట్రం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించట్ల అనేక కార్యక్రమాలు తీసుకుని స్టాండప్ ఇండియా, మేక్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధిలో తెలంగాణను తిరోగమన మార్గంలో తీసుకెళ్తాంది. ఇటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మిత్రులు, ఇంకా నేను మిగతా విషయాల గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. నేను ఇటీవల ఒక ఫ్రెండ్ని అడిగా, ఏదయ్యా ప్రభుత్వం వచ్చింది ఎలా ఉందని. అయ్యా పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టుంది అని. దేనికన్నా? గతంలో మేము KFT కట్టాల్సి ఉండేది అంతే అన్నాం. ఏంటి అన్న KFT? కల్వకుంట్ల ఫ్యామిలీ ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. మరి ఇప్పుడేమైంది అన్న? RFT కట్టాలా అన్నారు. RFT అంటే రేవంత్ ఫ్యామిలీ ట్యాక్స్ కట్టాలంట. ఇంకోటి PFT కట్టాలా అన్నారు. అదేంటయ్యా అన్న? పొంగులేటి ఫ్యామిలీ ట్యాక్స్ అట. ఇంకోటి UFT కట్టాలా? అదేంటి అంటే అది ఉత్తమ ఫ్యామిలీ ట్యాక్స్. ఇవన్నీ కాకుండా హైదరాబాద్ పట్టణంలో కొత్తగా OFT కట్టాల్సి వచ్చింది అన్నారు. OFT అంటే గతంలో కూడా కట్టారు, భుజాల మీద మోసారు, వీళ్ళు మోస్తున్నారు. ఇద్దరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులుగా ఇవాళ నేను ఈరోజు పేపర్లో చూస్తున్నా, ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టాలని చెప్పారట, రేవంత్ రెడ్డి గారికి కట్టారట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గొప్ప మనిషి అనే వ్యక్తి మీకు ఇప్పటిదాకా తెలియలేదా? అన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీని ఉట్టి ముంచేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారే, మరి ఎన్టీఆర్ గొప్ప మనిషి అని ఆనాడు పార్టీని వదిలిపోతున్నప్పుడు మీకు తెలియలేదా? ఏ అవినీతి పునాదుల మీద ఈ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇవాళ ఎన్టీఆర్ గురించి, ఎందుకంటే ఓట్లు వచ్చాయి కదా, అవసరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఓట్లు అవసరం కాబట్టి ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తిగా ఇవాళ చెప్తున్నారు. ఎన్టీఆర్ మడమ తిప్పని మహానాయకుడు అనే విషయం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచంలో ఉంటున్న ప్రతి తెలుగు వారికి తెలుసు. ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరంలో ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. అసలు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి నీకు కేంద్రంలో అనుమతి ఉందా? మీ అధిష్టానం అనుమతి ఉందా? అన్యాయంగా గుండె ఆపరేషన్ చేసుకుని ఆనాడు ఎన్టీ రామారావు గారు అమెరికాలో ఉంటే రాత్రి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ ముందు ఆనాడు మా నానమ్మ చేసింది తప్పని ముక్కు నేల రాసి క్షమాపణ చెప్పమనండి, తర్వాత మీరు ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడానికి ముందుకు రండి. ఎవరిని మోసం చేయాలని చేస్తున్నారు? తెలుగు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఇటువంటి దగులుబాజీ ప్రభుత్వం, దగులుబాజీ నాయకులు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఇంకా నేను వీళ్ళ గురించి చెప్పదలుచుకోలే. ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీని మీరు 10 సంవత్సరాలు చూశారు, పంపించేశారు. మళ్ళీ పొరపాటు వాళ్ళని తీసుకొచ్చారంటే మళ్ళా కొడుకు వస్తాడు, మళ్ళా కూతురు వస్తుంది, మళ్ళా అల్లుడు వస్తాడు, మళ్ళా వేడి పిలిచిన మేనమా తమ్ముడు వస్తాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మనవడు కూడా వస్తాడు. అటువంటి పార్టీల దగ్గర కూడా రానికూడదని చెప్తున్నా. ఇటువంటి దివాలా కోరు దక్కులబాజీ పార్టీల దగ్గర రానికూడదు, ఇటువంటి అబద్ధాల కోరు పార్టీల దగ్గర రానికూడదు. ఒక చిన్న ఇది మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఓ చెట్టు కింద పోతాడు. చెట్టు కింద పోయి మాట్లాడితే ఆకులు రాలుతుంటాయి. ఏ సినిమాని? ఆకులు రాలుతూ ఉంటాయి, ఆకులు రాలిపోతూ ఉంటాయి. మీరు ఈ రాష్ట్రంలో ఉంటున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ తీసుకొచ్చి ఆ చెట్టు కింద నిలబెట్టి 2 నిమిషాలు మాట్లాడితే 3వ నిమిషాలకి ఆకులన్నీ రాలిపోతాయి. 5 నిమిషాలు మాట్లాడిస్తే కూకటి వేలతో సహా ఆ చెట్టు కూలిపోతుంది. అటువంటి దగులుబాజీ, అటువంటి అబద్ధాల నాయకత్వాలు ఇవాళ 2 పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీని నమ్మద్దని మళ్ళీ మోసం చేయడానికి వస్తారు. చెప్తున్నారు డబ్బులు తల్లి ఓట్లు కొనాలని. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ముఖ్యంగా ఆంధ్ర ప్రజానికానికి నేను ఇంకొకసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద అంటున్న సోదరిమణులకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాధాన్యపడుతూ చెప్తున్నది ఏంటంటే, అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ పెద్దపీట వేస్తున్న పార్టీకి ఓటేయాల్సిందిగా మీ అందరికీ నేను కోరుతూ, లంకల దీపక్ రెడ్డిని ఓటేయాల్సిందిగా కోరుతూ నేను మళ్ళా వెనక్కి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలా. వెళ్తే నన్ను మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, ఏమయ్యా సత్యకుమార్ ఏమైందని. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు, ఏమయ్యా జూబ్లీహిల్స్లో ఏమైందని.
నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి కమలగూడు గెలిపిస్తామని చెప్పాలని చెప్పాలా లంకా దీపక్ని గెలిపిస్తామని చెప్పాలని చెప్పాలా నరేంద్ర మోడీ గారిని ఆస్వాదిస్తారని చెప్పాలని చెప్పాలా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల తర్వాత బీజేపీ పట్టం కడతారని చెప్పాలని చెప్పాలా అయితే ధన్యవాదాలు భారత్ మాతాకి ధన్యవాదాలు కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తున దూసుకొచ్చిన యువ కెరటం మన మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంతేనా వెంగళరావు నగర్ దమ్ముకి ఇంతేనా అచ్చా వాసన వస్తుందని ముక్కు మూసుకున్నట్టు మా అక్కలు జర గట్టిగా చెప్పు సగం మంది కండువాలతోటి ముక్కు మూసారు సగం మంది కొంగుతోటి మూసారు దీని 2 నిమిషాలు ఏం కాదు రోజు ఈడుంటున్న వాళ్ళు ఎంత కష్టపడుతారో అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్ అంటలేరు కాదా పక్కన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందే గట్టిగా చెప్పురి జై శ్రీరామ్. మీరు గిట్లున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గట్ల అంటున్నాడు. కాంగ్రెస్ అంటేనే తుర్కోళ్ళు అంటారు తుర్కోళ్ళు అంటేనే కాంగ్రెస్ అంటారు. మరి మనం ఎటు ఉండాలి గట్టిగా చెప్పు ఎటు ఉండాలి గాడున్న ఆడికెళ్ళి వచ్చిరా గట్టిగా చెప్పు చేతులు లేపి జై శ్రీరామ్ జై శ్రీరామ్. కిషన్ రెడ్డి సార్కి ఇంకా అద్దాలు రాలేదు చూస్తున్నాడు ఎవరు అంటలేరో చూస్తున్నాడు. అవేదో తుమ్ము పడకుండా పెట్టుకున్న అద్దాలు అంట సార్ చెప్తున్నాడు. అనంలో రేపు మళ్ళీ సార్ దగ్గరికి వస్తే పని కాదు. పని కావాలంటే ఏమనాలి నీకు వద్దా పని ఏ విక్రమ్ రెడ్డి చేతులు కట్టుకొని నిలిచినావు గట్టిగా చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అక్క ఏంది వచ్చినాయి ఇందిరా మిల్లు మంచిగా మడిగల మీద కూర్చొని సపోర్ట్ చేస్తారు. వచ్చినా ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? 2 రోజులు అయింది నేను అబద్ధం చెప్తాను నిజం చెప్తామని వచ్చిన. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు నా పార్లమెంట్కి ఏడుకోతుంది కాన్వాయ్ అని మెల్లగా వెనుకపోయినా నేను. మా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. కొల్లూరులో కట్టించిన డబుల్ బెడ్రూమ్లో 10,000 మంది జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేస్తాడో చూద్దామని పనులను పంపిస్తే మెల్లమెల్లగా జేబులలో చేతులు పెట్టుకుంటూ పోయిండంట. ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు జేబులు కొట్టిండా తెలియదు, జేబులలో కవర్ పెట్టిండా కూడా నాకు తెలియదు. నిన్న హరీష్ రావు గారు పోయినట్ట ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టింది. జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం చేత కాలేదు. మా మెదక్ జిల్లాలో కొల్లూరులో కట్టి మా వాళ్ళ కోసం కట్టిన ఇళ్ళని ఆపద మొక్కుల కోసం తెచ్చి జూబ్లీ హిల్స్ వాళ్ళకి తెచ్చాడు ఇల్లు ఇచ్చారు. ఎవరికి వేయాలి ఓటు మరి? రేపు వాళ్ళు మెదకోళ్ళకే ఇస్తామని చెప్పి వాపసు పంపించి ఇంత పోపు పెట్టి పంపించింది. అందుకని ఒకసారి మీరు ఆలోచించాలి. భారత్ మాతాకి. నాకు గొంతు నొప్పింది కాబట్టి నేను మాట్లాడేది లేదు, మన మంత్రివర్యులు మాట్లాడతారు. 2 నిమిషాలు స్లోగన్స్ గట్టిగా చెప్తే నేను మరి కిషన్ రెడ్డి గారికి ఇస్తాను, లేకపోతే లేదు. భారత్ మాతాకి. అందరూ చేతులేమి చెప్పేదాకా నినాదాలు తప్పితే ఏముండదు. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే. ఏమైంది చల్లబడ్డదా? కిషన్ రెడ్డి సార్ బొమ్మ కూడా పెడతారు గట్టిగా చెప్పు. కమలం గుర్తుకే కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంతే వెంగళరావు నగర్. అందుకనే బోరబండల శివాజీ విగ్రహం పెట్టిరు మనోళ్ళు. ఏం పెట్టిరు ఉన్నదా ఇప్పుడు బోరబండల శివాజీ విగ్రహం? ఏమైంది? పొద్దుగలకలు ఎత్తుకుపోయారు. ఏం చేయాలి మరి? ఎత్తుకపోయినా ఏం చేయాలి? సమాధి కట్టాలనా? కడతామా?
నేను పోయి రాళ్ళు ఇటుకలు తెమ్మంటలేను మిమ్మల్ని. దేంతో కట్టాలి? ఎన్నడున్నాయి ఎలక్షన్లు? ఎన్నడున్నాయి ఎలక్షన్లు? ఎంత? లంకాల దీపక్ రెడ్డి ఓటు సీరియల్ నెంబర్ ఎంత? బ్యాలెట్ పేపర్ లో ఈవీఎం మిషన్ లో లంకాల దీపక్ రెడ్డి గారి గుర్తు సీరియల్ నెంబర్ 1. ఏంది మన గుర్తు? కమలం గుర్తు కోటేసి గెలిపిస్తే రేపు లంకాల దీపక్ రెడ్డి గారు గెలిస్తే బోరమండల శివాజీ విగ్రహం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? ఎంఐఎం పార్టీ పాలన వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే బోరమండల శివాజీ విగ్రహం పెడితే 24 గంటల్లో శివాజీ విగ్రహం అక్కడి నుంచి మాయమైందో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, 2004లో మీ కాంగ్రెస్ పార్టీ దూతలు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రావు ఇంటికి పోయి పొత్తు పెట్టుకున్న పార్టీ ఎవరు? 2004లో పొత్తు పెట్టుకొని ఢిల్లీలో గల్లీలో మంత్రి పదవులు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ తప్పితే భారతీయ జనతా పార్టీ కాదు. అందుకని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి కావు. ఒకటైతే టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటైతే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఎంఐఎం పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ రోజు కేసీఆర్ ను పొగట్టేటోడు, రోజు కేటీఆర్ ను పొగట్టేటోడు. పార్టీలు ఫిరాయించడం, ప్లేట్లు మార్చడం ఎంఐఎం పార్టీకి తెలిసినంత ఎవరికి తెలియదు. టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఏడున్నారు అన్నదమ్ములు ఇద్దరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి ఊరేగుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మీరు. మూసీ నదికి అవతలున్న ఎంఐఎం పార్టీ మెల్లగా ఈ భాగ్యనగరాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భాగ్యనగరాన్ని కాపాడుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలని కాపాడుతుంది. కాబట్టి ఒక్కసారి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎవరికి వేయాలి ఓటు? भाई कुछ तो बोलो, आप बोले तो थोड़ा अच्छा दिखता. ఎవరికి వేయాలి ఓటు? మీరు ఇట్లే మౌనంగా ఉన్నారనుకోండి, ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 20 ఏళ్ళు వెనుకపోయింది. మీరు మౌనంగా ఉన్నారనుకోండి, వచ్చే భాగ్యనగరం మేయర్ ఎవరైతారు? ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ గెలవాలనుకుంటే మీరు మౌనంగా ఉండదు. మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, లవ్ జీవన్ హైదరాబాద్ లో ఆగాలి అంటే ఎవరు కొట్టేయాలి? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కమలం గుర్తు కోటేయాలి. లంకాల దీపక్ రెడ్డి ఓటర్ సీరియల్ నెంబర్ లో 1వ నెంబర్ మీద ఓటేయాలి. 11వ తారీఖు నాడు పొద్దున మీరు ఒక 3 మంచి పనులు చేయాలి. పొద్దుగాల 5 గంటలకే లేవాలి, మంచిగా స్నానం గీట చేసి దేవునికి దండం పెట్టాలి. మీ అమ్మా నాన్నకి, మీ ఇంట్లో పెద్దలందరికీ కాళ్ళు మొక్కి నిన్న సాయంత్రం దాకా వచ్చిన పైసలు, నిన్న సాయంత్రం దాకా వచ్చిన చిన్నవి పెద్దవి అన్ని పొద్దుగాల డ్రై చేసినకు పోయినాయి. ఇప్పుడు మనం దేవునికి దండం పెట్టి వెయ్యాల్సిన ఓటు ఎవరికంటే ఎవరికేయాలి? కమలం గుర్తు కొట్టేయాలని చెప్పి అందరికంటే ముందుగా పోయి మనం లైన్ లో నిల్చోవాలి. నిల్చోకపోతే మీ ఓటు ఎవరెత్తారో మీకే తెలియదు. మీరు ఆలస్యంగా పగటీలు పోదాం, సాయంత్రం 5 దాకా ఉందనుకుంటే నీ జాగ్రత్త వేరే చోటేసిపోయేందుకు దొంగ ఓట్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా సార్ మా పార్లమెంట్ లోకి రండి, మీరు కేంద్ర మంత్రి అని మేము పిలిస్తే
లేదు లేదు నా సికింద్రాబాద్ నియోజకవర్గమే నాకు మొదటిదని చెప్పి పొద్దుగాల నుంచి పొద్దుగల దాకా ఏడ పాదయాత్ర వేస్తాడు సార్ అంటే మీకోసమే పాదయాత్ర వేస్తాడు. ఢిల్లీకి రాజైనా ఆయన పొద్దుగాల చేస్తే పనిచేసే పని భాగ్యనగరం ప్రజల కోసం, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల కోసమే పనిచేస్తాడు. అందుకని అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో రేపు జూబ్లీహిల్స్ లో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టం జరిగితే అది మీరందరూ ఎవరికి చేసిన నష్టం అవుతుందంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి చేసినటువంటి నష్టం అవుతుంది. సార్ నా లెక్క మంచోడే, నాకంటే చాలా మంచోడు, నా లెక్క మోరుతో పోడైతే కాదు. నేనైతే జబర్దస్తికి కొట్లాడతా, నీ సార్ తిట్టినా నవ్వుకుంటూనే పోతాడు. ఆయన మంచితనాన్ని మీరు ఖరాబ్ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ గెలవడం భారతీయ జనతా పార్టీతో పాటు గౌరవనీయులు మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రతిష్టాత్మకం. చేద్దామా ఓటు, వేద్దామా ఓటు, కిషన్ రెడ్డి గారికి అండగా నిలబడదామా? జర నిలబడతామన్నట్టు చేతులు ఎత్తుంది. అచ్చా కొందరికి పెరాలసిస్ వచ్చినట్టుంది, మధ్యలో చేతులు లేస్తలేనట్టుంది. గిట్లా లేపుతున్నారు, గిట్లా మంచిగా లేపుతారు చేతులు. ఏమైంది కాదు లేస్తారా చేతులు? జర గట్టిగా పిడికిలు పట్టుకుని కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అరే చాలాసార్లు స్లోగన్స్ ఇస్తాం. ఛత్రపతి శివాజీకి వారసులం, రాణి రుద్రమలకి వారసులం, సమ్మక్క సారలమ్మలకి వారసులం. తుపాకులు పట్టుకొని కాశీ ప్రజలు సైన్యం వస్తే షాటర్లు షీపీర్లు కారం పొడి పట్టి కొట్టిన మా అక్క చెల్లెళ్ళు ఎంతసేపు ఆ కంపు వాసనకి కొవ్వులడ్డం పెట్టుకుంటారు తప్ప మాట్లాడతలేరు. ఈ కంపు వాసనకి శాశ్వత పరిష్కారం రావాలంటే ఒక్కసారి జూబ్లీహిల్స్ లో 10 ఏళ్ళు పనిచేసినటువంటి టిఆర్ఎస్ కి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. టిఆర్ఎస్ కోటేస్తే మూసీ నదిలో వేసినట్టే అవుతుంది. నాకు గల్లీలో లేదు పార్టీ, ఢిల్లీలో లేదు పార్టీ. ఏమైతుంది? కేటీఆర్ కోటేస్తే ఏమైతుంది? మూసీ నది లేచినట్టు అవుతుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి. కేటీఆర్ ఏమన్నా యువరాజ్ ఏమన్నా రాజవుతాడా రేపు జూబ్లీహిల్స్ గెలిస్తే? అవుతాడా? టిఆర్ఎస్ గెలిచిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ లో పోయిందని అడిగితే కేటీఆర్ కి తెలియదు, పోయిన వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పొద్దుకు ఒక పార్టీ, పొద్దుగాల ఒక పార్టీ వాళ్ళది. 2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ లకు పోయినరు, టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లకు పోయినరు. కానీ ఒక్కడు గెలిచినా, ఇద్దరు గెలిచినా, ముగ్గురు గెలిచినా దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. మన సంఖ్యని శాసనసభలో పెంచడానికి ఒక అవకాశం వచ్చింది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. పోయిన తాప బీహార్ ఎలక్షన్లు అయినప్పుడు నవంబర్ 7వ తారీఖు రోజు మా దుబ్బాకకు బై ఎలక్షన్ అయింది. 2020 నవంబర్ 7వ తారీఖు రోజు వచ్చిర్రా మీరు దుబ్బాకకి? వచ్చిర్రా? ఎవరిని గెలిపించారు? కమలం గుర్తును గెలిపించారు. బీహార్ ఎన్నికలతోటి నవంబర్ అనేది బీజేపీకి సెంటిమెంట్. నవంబర్ లో 2020లో బై ఎలక్షన్ అయితే దుబ్బాక నుంచి రఘునందన్ రావు గెలిపించారు. అదే తెలంగాణ ప్రజలు నవంబర్ 2021 లో హుజూరాబాద్ కు బై ఎలక్షన్ అయితే ఈటెల రాజేందర్ గారిని గెలిపించారు. గెలిచినవా? కాబట్టి నవంబర్ లో బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఇవాళ కూడా బీహార్ తోటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఎవరు గెలవాలి? ఎందుకంటే దుబ్బాకలో నేను గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ ఎంతమంది గెలిచినాం? 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. రేపు మళ్ళా డిసెంబర్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి. శివాజీ విగ్రహం బోరబండలో పెట్టాలంటే బోరబండ కార్పొరేటర్ ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? అది రేపు జరగాలి, మనం గెలవాలి. మేయర్ మనం కావాలంటే ఈవేళ నవంబర్ లో జరుగుతున్న ఎన్నికలలో ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కాంగ్రెస్ ఎంఐఎం మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఏమని? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ని గెలిపిమంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ఓటేయమని అడుగుతున్నారు, కాంగ్రెస్ ని ఇక్కడ గెలిపిమని అడుగుతున్నారు. బదులాగా కాంగ్రెస్ భాగ్యనగరం మేయర్ ని ఎవరికి ఇస్తాను ఒప్పుకుంది? ఎంఐఎం
ఇస్తాను ఒప్పుకుంది. ఎంఐఎం మేయర్ ఏమైతారో, ఎంఐఎం నుంచి మేయర్ భాగ్యనగరానికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి బైన్సాలు యాడ్ చేసుకోరు. ఏమైంది బైన్సాలో మేయర్ ఎంఐఎం పార్టీ ఆయన ఉన్నాడు. ఆయన డైరెక్ట్ చెప్తాడంట, ఏ గల్లీ పూరా హిందుओं का गली है, इधर रोड नहीं डालते, क्या कर रहे हो कर ले అంటాడంట వాడు. రేపు భాగ్యనగరానికి పరిస్థితి రావాలా? మీ మౌనం అటువైపే దారి తీస్తుంది. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈ 4 రోజులు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, ఇచ్చేది తీసుకోమని చెప్తాం. ఓటు మాత్రం కమలం గుర్తుకోటేమనేటువంటి నినాదంతో ముందుకు పోవాలి. పోదామా? వాళ్ళందరూ చేతులు ఎత్తురి. రేవంత్ రెడ్డి గిరవడదాకా పోవాలి. సప్పుడు గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అడిగేచ్చు ఇంకెళ్ళచ్చు గట్టిగా చెప్పు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నేను ఇందాకనే చెప్పిన, అందరూ 2 చేతులు లేపేదాకా మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలి. మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలంటే మరి భాషలు మీరు వినాలంటే అందరూ 2 చేతులు లేపి గట్టిగా చెప్పాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఆఖరికి రేవంత్ రెడ్డి నా పేరు యాద్ చేసిండే నిన్న పొద్దుగాల జ్వరంతో కాబట్టి రాలేదు. రఘునందన్ ఈ మధ్యలో పుస్తకాలు చదువుతున్నాడు, ఎవరు యాద్ చేసిండంట. రేవంత్ అన్న నేను నీ లెక్క గుంపు మేస్త్రి పని చేసో కోడలకు రంగేశా చేసి రాలే, వకాలత్ చేసి వచ్చిన రోజు చదువుతా వకాలతే. నియోజకవర్గానికి అవసరం వస్తే ఎవడు వకాలత్ చేస్తాడు? రఘునందనే చేయాలి. అన్యరాచరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదంటే నేనే చేస్తా. ఎందుకు చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే సెక్షన్ 17A కింద కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని అడిగితే రఘునందన్ పుస్తకాలు చదువుకుంటలేదని చెప్పిండంట రేవంత్ రెడ్డి. అన్న నీకు రాసిచ్చిన వకీల్ సాబుకి చెప్పు, సెక్షన్ 17A ఎప్పుడు అప్లై అవుతుందో ఒకసారి చదువుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారు. भैया जरा कान खोल के जरा सुनो, केक कट करने का काम बंद करके जरा सुनो. आज आपका जन्मदिन है, हमारा को मालूम है, मगर जरा कानून बोलने वाला कानून आपको समझाने के लिए कोशिश कर रहा. केटीआर ఈ ఫార్ములా కేసులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది. కేటీఆర్ ఆ రోజు ఆపద్ధర్మ మంత్రి తప్ప ఇంకొకటి కాదు. చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు ఏమడిగిందంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి 17A అప్లై అవుతుందని చెప్పారు. కానీ ఫార్ములా ఈ కార్ కేసులో రేవంత్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ అంటే ఆయన మంత్రి కాదు, కేబినెట్ లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పైసలు, ఈ మోడీలో కట్టాల్సిన పైసలు, ఈ ట్రైన్లో కట్టాల్సిన పైసలు ఫార్ములా ఈ రేస్ కోసమని ఆ రోజు ఆయన ట్రాన్స్ఫర్ చేయమంటే నేను చేసిన అని రఘునందన్ రావు చెప్పలే. అరవింద్ కుమార్ అనేటువంటి IAS చెప్పిండు. అగో గా సాక్ష్యం చాలు. అరవింద్ కుమార్ గారి సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ HMDA డబ్బులని ఫార్ములా ఈ కోర్సులకి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి కిషన్ రెడ్డి గారు కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తా అని చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? రవంత రెడ్డి చెప్పాలి. కానీ శాతగాక కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బాయ్స్ అంటున్నాడు, బ్యాడ్ బ్రదర్స్ అంటున్నాడు. నేను అంటున్నా మేము బ్యాడ్ కావచ్చు, కానీ నువ్వు వాడిని బ్యాడ్ అయినవరా, నీకు పిచ్చిలేసిందిరా అని చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం నిజంగా రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకుపోవాలంటే మనమందరం లంకాల దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ
భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నిలబెడుతూ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా మన అందరి గౌరవాన్ని నిలబెడుతూ ఈ రోజున క్షణం ఆయన కణం భరత మాతకే సమర్పణం అనేది నిలదించుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ మనం గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी अन्ना వెనుకున్నారు రామ లక్ష్మణ జానకి कमलम पुव्वु गुर्तुके जिंदाबाद भारतीय जनता पार्टी, जिंदाबाद भारतीय जनता पार्टी, कमलम पुव्वु गुर्तुके लंकार दीपक के नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व. सभకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 11వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వమే పడిపోదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆ ఎమ్మెల్యే ఉండరా తెలియదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 79 సంవత్సరాలుగా ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మరి మన బతుకులు మారాయా? ఈరోజు ఎక్కడున్నా మనము? డ్రైనేజ్ వాసనలో ముక్కు మూసుకొని ఈ బహిరంగ సభ పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ వెంగళరావు నగరు, ఈ జూబ్లీ హిల్స్, ఈ ఎర్రగడ్డ, ఈ బోరబండ, ఈ యూసుఫ్ కూడా, ఈ రేవంత్ నగరు, ఈ షేక్పేటలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మన పేద ప్రజలు, మధ్య ప్రజలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అడుగుతా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేశారు ఎమ్మెల్యే, ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. కానీ కనీస సౌకర్యాలు, రోడ్లు లేవు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, కేసీఆర్ అడుగుతా ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? కూతవేట దూరంలోనే మీ ఇల్లు, ముఖ్యమంత్రి ఇల్లు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఏ రోజైనా ఈ కంపు వాసనలో జూబ్లీ ప్రజలు ఎట్లా బతుకుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? ఏ రోజైనా మా బోడబండలో రోడ్ల పరిస్థితి ఏంటో కేసీఆర్ తెలుసుకున్నాడా? ఏ రోజైనా మా రేవంత్ నగర్లో, మా వెంగళరావు నగర్లో ప్రజలు డ్రైనేజీ నీళ్లు రోడ్ల మీద పొంగుతూ ఉంటే, మా శ్రమలలో, మురికి వాడల్లో, బస్తీల్లో అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంటే ఏ రోజైనా కేసీఆర్ చూశాను అడుగుతా ఉన్నా? ఏ రోజైనా ఇక్కడ వర్షం నీళ్ళు వస్తే
ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారో ఒక్కసారి నేను చూశాడా? ఇక్కడ వీధి లైట్లు వెలగవు, నెలల తరబడి వీధి లైట్లు వెలగవు. ప్రజలు దుర్భరమైనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు కేసీఆర్ అన్నాడు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండి ఇక్కడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు గుర్తు మీద గెలిచిన 11 సంవత్సరాలు ఉన్నాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఏం చెప్పాడు కేసీఆర్ 10 ఏళ్లలో? హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది, ఇది సింగపూర్ లాగా ఉంది, ఇది న్యూయార్క్ లాగా ఉంది, ఇది ఇంటర్నేషనల్ సిటీ. ఎక్కడ ఇంటర్నేషనల్ సిటీ అడుగుతా ఉన్నాను. హైటెక్ సిటీలో రోడ్లు వేసి రంగులు వేసినంత మాత్రాన నా జూబ్లీస్ ఏమైనా మార్పు వచ్చింది అడుగుతా ఉన్నాను. జూబ్లీస్ ప్రజలు ఏ రకంగా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచన చేసింది అడుగుతా ఉన్నాను. అందుకే ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ హయాంలో మన జూబ్లీస్ అన్యాయం జరిగింది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఏ మార్పు రాలేదు. ఏ రకంగా వంచనకు గురయ్యామో, ఏ రకంగా నిర్లక్ష్యానికి గురయ్యామో, ఏ రకంగా జూబ్లీస్ లోని అన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయో, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీస్ బస్తీలను, జూబ్లీస్ ప్రజలను ఏ రకంగా వెనుకబడేసాయో మనమందరం ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఒక సైడ్ కూకట్పల్లి ఉంది, చాలా అభివృద్ధి జరిగింది. ఒక సైడ్ సనత్ నగర్ ఉంది, అసెంబ్లీ చాలా అభివృద్ధి జరిగింది. ఒక సైడ్ ఖైరతాబాద్ ఉంది, చాలా అభివృద్ధి జరిగింది. ఒక దగ్గర షేర్లింగపల్లి హైటెక్ సిటీ ఉంది, చాలా అభివృద్ధి జరిగింది. మరి జూబ్లీస్ ఎందుకో ఏ పాపం చేసుకున్నామని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇక్కడ కనీస సౌకర్యాలు లేవో ఈ 2 పార్టీలు చెప్పాలి. అందుకే నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈసారి జూబ్లీస్ ప్రజలు ఎవరైనా కాంగ్రెస్ కోటేసినా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మనకు మనమే వంచుకున్న వాళ్ళం అవుతాము, మనకు మనమే మోసం చేసిన వాళ్ళం అవుతాము, మనకు మనమే దళా చేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకే జూబ్లీస్ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీలు మన మీద విశ్వాసం లేదు. జూబ్లీస్ ప్రజల మీద విశ్వాసంతో ఈ 2 పార్టీలు పోటీ చేయడం లేదు. ఈ 2 పార్టీలకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మీద విశ్వాసం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ వాళ్ళ ఓట్ల మీద విశ్వాసం. ఇంకొక విశ్వాసం ఉండాలి, డబ్బుల మీద విశ్వాసం ఉంది. మీ మీద విశ్వాసం లేదు. మీ అందరినీ మేము డెవలప్మెంట్ చేయకపోయినా, మీకు పింఛన్ ఇవ్వకపోయినా, మీకు పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇవ్వకపోయినా, మీకు 2 నెలలకు 2,500 ఇవ్వకపోయినా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకేమీ పర్వాలేదు, మేము ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటామంటున్నాం. ఒకరు 20,000 అంటున్నారు, ఒకరు 25,000 అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25,000 అంటే కాంగ్రెస్ పార్టీ 26,000. ఆలోచన చెయ్యండి. వేల రూపాయలు ఈరోజు కారు గుర్తు పేరు మీద, చేయి గుర్తు పేరు మీద మీ అందరికీ డబ్బులు పంచి ఓట్లు కొల్లగొట్టాలని ఆలోచన చేస్తా ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి 20,000కో, 10,000కో, 25,000కో ఒక్కసారి మనం ఓటేస్తే మనకు మిగిలేది ఈ గబ్బు వాసన, ఈ దుర్గంధము, ఈ డ్రైనేజ్ వాసన మన బతికి రకంగా ఉన్నది. స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 78 సంవత్సరాలుగా మన బతికిరే. ఇంకా ఈ బతుకు కావాలా? మార్పు రావాలా వద్దా? ఈ డబ్బుల కమ్ముడు పోదామా? వీళ్ళ మోసపూరితమైనటువంటి మాటలకు మనం ఓట్లేద్దామా? ఈరోజు ప్రజలందరూ ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు
అంగట్లో సరుకు మనం కాదు, మనం అంగట్లో సరుకులం కాదు, డబ్బులకు అమ్మైపోవడం కాదు. ఆత్మ గౌరవంతో ఉండాలి. పేద వాళ్ళే, మధ్యతరగతి ప్రజలే, నా జూబ్లీహిల్స్ ప్రజలే ఆత్మ గౌరవం కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి ఒక అవకాశం మీకు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు, కిషన్ రెడ్డి మీరు ఏదైనా మాట్లాడుకో, ఓట్లు మాత్రము మేము పైసలు ఇచ్చుకుంటాము, మేము పైసలు ఇచ్చుకుంటాము. జూబ్లీహిల్స్ ప్రజలు పేద ప్రజలు ఉన్నారు. మేము అక్కడ డెవలప్మెంట్ చేయకపోయినా, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయకపోయినా, రోడ్లు వేయకపోయినా, పింఛన్లు ఇవ్వకపోయినా, పోషణ నీటి సమస్య పరిష్కారం చేయకపోయినా, మేము మహిళలకు 2500 ఇవ్వకపోయినా, పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా ఓట్లు మాకే ఇస్తారు. ఎట్లా? మేము డబ్బులు ఇచ్చుకుంటాము. ఒక్కసారి డబ్బులకు అమ్ముడుపోతే మన బతుకు నాశనం అవుతుంది. అందుకే మీరు ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయేటోళ్ళు కాదు, ఆత్మ గౌరవంతో ఉండేటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు పులి బిడ్డలని నిరూపించాల్సిందిగా కోరుతా ఉన్నారు. పులి బిడ్డలుగా మనమందరం గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే కోరుతా ఉన్నాం. ఈరోజు మజ్లిస్ పార్టీ మీద వాళ్ళకి విశ్వాసం, మెజార్టీ ప్రజల మీద విశ్వాసం లేదు. ఇక్కడ ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇక్కడ కబ్రస్థాన్కు మన ఎర్రగడ్డలో భూమించారు, మేదీపట్నంలో భూమించారు. మజ్లిస్ పార్టీ అడిగితే ప్రభుత్వ భూమి బస్తీల మధ్యలో ఎవరు జాగీరని ఇచ్చారో అది డిఫెన్స్ భూమించారు. అదే సమయంలో బంజారాహిల్స్ లో ఒక పెద్దమ్మ తల్లి విగ్రహం, 50 గజాల గుడి ఉంది. రాత్రికి రాత్రి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి గుడిని అక్కడ ప్రభుత్వము ఆ గుడిని కూల్చేసి విగ్రహాన్ని మాయం చేశారు. 50 గజాల 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి గుడి స్థలము ఇది పెద్ద బహిరంగంలో ఉన్నటువంటి స్థలం కాబట్టి ఆ భూమిని అమ్ముకోవాలని, ఆ భూమిని అమ్మితే డబ్బులు వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూమిలో 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేశారు. మరొక దిక్కు డిఫెన్స్ భూమిలో వేల గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు మజ్లిస్ పార్టీ వల్ల. ఎర్రగడ్డలో ఖాళీల మధ్యలో 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఏ రకంగా ఉందో ఆలోచన చేయాల్సిందిగా కోరుతాం. ఇక్కడ గత ఎన్నికలు అజారుద్దీన్ పోటీ చేసి, కానీ ఈరోజు అజారుద్దీన్ టికెట్ ఇవ్వాలి. మజ్లిస్ పార్టీ వద్దన్నది కాబట్టి, మజ్లిస్ పార్టీ కాదన్నది కాబట్టి గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. మరి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి అజారుద్దీన్ మంత్రి పదవి తీసుకున్నారు. ఈయనకు ప్రేమ ఉంటే ఎందుకు టికెట్ ఇవ్వలేదు అజారుద్దీన్? ఎందుకు 2 సంవత్సరాల క్రితం మంత్రి పదవి ఇవ్వలేదు? 2 సంవత్సరాలుగా మైనార్టీ లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపారు. ఈరోజు రేవంత్ రెడ్డి నెల రోజులుగా సెక్రటరియట్ పోవడం లేదు, గవర్నమెంట్ పని చూస్తలేడు, మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూస్తున్నాడు. ఏదో రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఈ ఎన్నికల్లో గెలవాలి. అందుకే 2 పార్టీల గురించి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అంటున్నది 10 సంవత్సరాలు మేము జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయలేదు, తెలంగాణ అభివృద్ధి చేయలేదు, 10 సంవత్సరాలు మేము మా కుటుంబ సంఖ్య చూసుకున్నాము. కేసీఆర్ అంటున్నాడు 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు ఓట్లేస్తే అధికారంలోకి వస్తే ఇప్పుడు చూస్తామని. అయ్యా 10 సంవత్సరాలు ఏం చేసామంటే నా సంగతి చూసుకున్నా,
నా కొడుకు సంగతి చూసుకున్నా, నా కూతురు సంగతి చూసుకున్నా, నా అల్లుడి సంగతి చూసుకున్నా, నా చిన్నల్లుడి సంగతి చూసుకున్నా, నా పెద్దల్లుడి సంగతి చూసుకున్నా. ఇప్పుడు వదిలేస్తే ఇప్పుడు జూబ్లీస్ ప్రజల సంగతి చూస్తాను. ఆలోచన చేయాలి. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, ఈ రెండు పార్టీలు ఒకటే. ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా గత అనేక రోజులుగా హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ గూండాయిజాన్ని, రౌడీజాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను, యాగత్పూర్లో చదువుకున్నా. నేనున్నప్పుడు ఆ రోజు బస్తీలు ఏ రకంగా దళిత బస్తీలు, ట్రైబల్ బస్తీలు, అనేక బస్తీలు ఉండేవి, పిట్టల బస్తీలు. ఈరోజు వందలాది బస్తీలు లేవు. మజ్లిస్ పార్టీ గూండాలు, మజ్లిస్ పార్టీ రౌడీలు ఆ బస్తీల మీద పడి మతాల పేరు మీద, మత ఘర్షణల పేరు మీద అనేక మందిని వేధించి ఆ భూములన్నీ కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అనేక రకాలుగా వేధించి బస్తీలు ఖాళీ అయ్యవలసిన పరిస్థితి వచ్చింది. నేను నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేవాడిని. అక్కడక్కడ కొన్ని ప్లాస్టాల్లో మన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరు. మొత్తం మజ్లిస్ పార్టీ కబండ హస్తాల్లో ఈరోజు ఓల్డ్ సిటీ ఉంది. మజ్లిస్ పార్టీ కలిసేగల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఓల్డ్ సిటీకి ఎవరైనా మంత్రి వెళ్ళాలంటే, ఓల్డ్ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే దారు సలాంకి వెళ్ళి ఎంఐ ఆఫీస్ లో అసెంబ్లీలో వేసి అనుమతి తీసుకోకుండా ఓల్డ్ సిటీలో ముఖ్యమంత్రి కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది, మంత్రులు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత దుర్భరంగా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యవస్థ ఉన్నది. దీనికి కారణమో బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించాయి కాబట్టి ఈ దుర్భర పరిస్థితి. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ హైదరాబాద్ మనం రక్షించుకోవాలి, ఈ హైదరాబాద్ మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ హైదరాబాద్ లో పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. నేను పూర్తి విశ్వాసంతో చెప్తా ఉన్నాను, రానున్న రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద ఏదైతే అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి పాతరేయనున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఇక్కడ గెలిచిన ఉపయోగం లేదు. బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గత ఎమ్మెల్యేగా, చీఫ్ మినిస్టర్ గా రాజీనామా చేసిన తర్వాత ఒక్క రోజు కూడా బయటికి రాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు, మా నాయన 500 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. అయ్యా కేసీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రి అయితేనే తిరుగుతారా? ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కష్టాల గురించి అసెంబ్లీలో మాట్లాడరా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచన చెయ్యరా? కాబట్టి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ. బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బిఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. కూతురు పోయింది. దాచుకున్నటువంటి ఆస్తుల కొట్లాటలో కేసీఆర్ కూతురు ఇల్లు వదిలిపెట్టి వేరే పార్టీ పెట్టుకుంటున్నారు. కేసీఆర్ వదిలిపెట్టింది, కేటీఆర్ వదిలిపెట్టింది, బిఆర్ఎస్ వదిలిపెట్టింది కూతురు కవిత. అందుకే అలాంటి పార్టీకి కేసీఆర్ కూతురే ఈరోజు పార్టీ వదిలేసిపోతే, అలాంటి పార్టీకి మనం ఓటేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందో ఆలోచన చేయాలి. కేసీఆర్ కూతురే ఇది పనికిరానటువంటి పార్టీ, ఇది అవినీతి పార్టీ అని అంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో ఈ హైదరాబాద్ను రక్షించుకోవడం కోసం, ఈ తెలంగాణను రక్షించుకోవడం కోసం మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. మీకు అందరికీ తెలుసు, అక్కలు చెల్లెలు, కరోనా వచ్చినప్పుడు
ఏ రకంగా మన దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా వచ్చినప్పుడు నా పేద ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకి ఇంత తిండి పెట్టాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి 82 కోట్ల మంది ప్రజలు 5 సంవత్సరాలుగా ఒక్క నెల తప్పకుండా ప్రతి నెల తెల్ల కార్డు మీద ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మనం చేస్తాము. ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈరోజు పేద ప్రజల గురించి ఆలోచన చేస్తారు. పేద ప్రజల ఇళ్లలో టాయిలెట్ ఉండాలని, పేద ప్రజల ఇళ్లలో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని, పేద ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలని, పేద ప్రజలందరికీ పొదుపు సంఘాల్లో ఉండాలని, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని అనేక రకాలుగా పేద ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. హైదరాబాద్ లో స్కూళ్లలో మిడ్ డే మీల్స్ పెట్టేది నరేంద్ర మోడీ గారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు యూనిఫామ్ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉంది, ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు. ఈ 2 పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ, అది కుటుంబ పార్టీ. ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలి. వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. దానికోసము ఈ యొక్క 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మరి లంకా దీపక్ ఎలాంటి కల్మషం లేనటువంటి వ్యక్తి, పార్టీ కార్యకర్త, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఏ ఒక్కరోజు కూడా ఆయన హాలిడే లేకుండా ప్రతిరోజు జూబ్లీహిల్స్ ప్రజల మధ్యలో తిరుగుతూ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ శివాజీ విగ్రహం కోసం కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కోసం కానీ, డ్రైనేజీ సమస్య కోసం కానీ, ఇక్కడ మరి వర్షపు నీటి సమస్య విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ నిరంతరము ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తి లంకా దీపక్. వారిని మీరందరూ కూడా ఆశీర్వదించి వచ్చే 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మనం కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే, పిలిస్తే పలుకుతాడు, కష్టం ఉంటే వస్తాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. మోడీ నాయకత్వంలో జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కోసం ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇక్కడ అభివృద్ధి తీసుకొస్తానని చెప్పి మనం చేస్తూ, పార్లమెంట్ సభ్యుడుగా నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తాను. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో మీరు కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఈనాటి ఎన్నికల సమర సంఘంలో వివిధ ప్రాంతాల నుంచి మధురానగర్, వెంగళరావు నగర్, శ్రీనివాస్ కాలనీ నుంచి తరలి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ ఈ యొక్క సభను విజయవంతం చేసిన మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వందన సమర్పణ చేయాల్సిందిగా వెంగళరావు నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నవీన్ గారిని కోరుతా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా వెంగళరావు నగర్ లో ఈ యొక్క ఫేమస్ వెల్లంకి ఫుడ్స్ ముందు ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఓటర్ మహాశైలకి, నా అక్క చెల్లెలకి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా 11వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తుపై 1వ నెంబర్ మన సీరియల్ నెంబర్, అందరు చేతులు లేపాలి ఒకసారి, 1 నెంబర్ 1. ఈసారి భగవంతుడు కూడా
మనకు 1వ నెంబర్ ఇచ్చిండు. మనకు ఉండేది కూడా 1వ ప్లేసుల్లోనే. మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మరియు తెలుగుదేశం నాయకులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 11వ తారీఖు వరకు మనం నిద్రపోకుండా మన యొక్క ఓటర్లని, మనం శ్రేయోభిలాషులని అందరినీ కూడా ఓటు వేయించడానికి పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి వేయించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరి ఓటు కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్.